ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో రికార్డు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ అట్లీతో లైన్ లో ఉండగా త్రివిక్రమ్తో కమిట్ అయిన ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెల్లడించాడు నిర్మాత నాగవంశీ. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా స్టోరీని మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసినట్టు రివీల్ చేశాడు. ఇది సోషియో ఫ్యాంటసీ కాకుండా పూర్తిగా పురాణాల ఆధారంగా రూపొందనున్న మల్టీ లెవెల్ స్క్రీన్ ప్లేతో ఉండబోతోందని వెల్లడించారు. దీని ద్వారా త్రివిక్రమ్ తనకు చెందిన డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలతో కొత్త రీతిలో ప్రదర్శించబోతున్నాడట. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ సినిమా చూసి యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని నాగవంశీ స్పష్టం చేశారు. దీంతో బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాదే ప్రారంభం కాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక బన్నీ ఈ సినిమాలో కుమారస్వామి పాత్రను పోషించనున్నాడనే ప్రచారం నడుస్తోంది. తాజాగా నాగవంశీ కూడా మైథలాజికల్ జోనర్ అని చెప్పడంతో అల్లు అర్జున్ రోల్ ఇదేనంటూ ఫ్యాన్స్ ఓ క్లారిటీకి వచ్చేశారు. అంతేకాకుండా బన్నీ కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ అధికారికంగా పాత్రలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బన్నీ మోడర్న్ మాస్ పాత్రల నుంచి ఈసారి డివైన్ యాంగిల్లా మారడం టాలీవుడ్ లోనే పెద్ద మార్పుగా నిలవబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతవరకు చేసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు మాస్ క్లాస్ కు బ్రిడ్జి వేశాయి. ఇప్పుడు మైథలాజికల్ తో మరింత విస్తృతంగా కనిపించబోతున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాదికి విడుదల చేయాలనే ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి ట్రెండ్ చూస్తే భగవద్గీత ఆధారంగా పౌరాణిక కథలు, విజువల్ గ్రాండియర్ కలిగి ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. బ్రహ్మాస్త్ర, కాంతారా, ఆదిపురుష్ లాంటి చిత్రాల ట్రెండ్ చూసి త్రివిక్రమ్ కూడా తన శైలిలో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ పై కూడా భారీ అంచనాలున్నాయి. కానీ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆ ఫ్యాన్ బేస్ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. గత సినిమాలకు భిన్నంగా ఈసారి పౌరాణిక అంశాలతో సీరియస్ కథనాన్ని త్రివిక్రమ్ రాసినట్టు టాక్. ఇది నేరేషన్ పరంగా, విజువల్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సౌండ్ డిజైన్, డైలాగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ కు కీలకం కానున్నాయి. ఇక ప్రస్తుతం నాగవంశీ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. కింగ్డమ్ మే నెలలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ స్థాయిలో కింగ్డమ్ మూవీ ఉండబోతోందని, గౌతమ్ తన మేకింగ్ తో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేలా ఉంటుందని తెలిపాడు నాగవంశీ.